దేవుని ప్రేమ విడువని ఎడబాయని ప్రేమ. నువ్వెంత కురూపిగా ఉన్నా, కుష్ఠవ్యాధితో ఉన్నా, కుంటితనంతో ఉన్నా, గుడ్డితనంతో ఉన్నా, రక్తస్రావంతో ఉన్నా, చంద్ర రోగములతో ఉన్నా, దెయ్యము పట్టిన స్థితిలో తలడిల్లిపోతూ ఉన్నా, ఎంత గొడ్రాల స్థితిలో ఉన్నా, ఎంత విధవరాలనే స్థితిలో ఉన్నా, అనాథగా ఉన్నా, శత్రువులందరూ కూడా దాడి చేసినటువంటి పరిస్థితుల్లో మనోదుఃఖముతో ఉన్నా, అందరూ నేను నోట్లోంచి ఉమ్మి గనక ఊసేసినట్లుగా దీని గురించి చాలా తేలిక భావంతో మాట్లాడుతూ ఉన్నా, హేళన చేస్తూ ఉన్నా, అపహాస్యానికి నేను లోన్ చేస్తూ ఉన్నా. ఒకప్పుడు నిన్ను చూసి గౌరవించి నమస్తే పెట్టినటువంటి వారు, నిన్ను గౌరవించి మాట్లాడినటువంటి వారు నిన్ను గూర్చి చాటున పలు విధాలుగా మాట్లాడుతూ ఉన్నా. ఎలాంటి స్థితి నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ప్రియ దైవజనమా, నువ్వే స్థితిలో ఉన్నా యేసయ్య అనగా నిన్ను ప్రేమించి కౌగులించుకునే ప్రేమ యేసయ్య ప్రేమ. అన్ని ప్రేమలు కూడా త్రాసులో తేలిపోతాయేమో కానీ దేవుని ప్రేమ చాలా విలువైంది. నీ అందం చూసి ఆయన నిన్ను ప్రేమించట్లా, నీ ఆస్తి చూసి ఆయన నిన్ను ప్రేమించట్లా, నీకున్న సౌఖ్యాలని సుఖాలను చూసి ఆయన నిన్ను ప్రేమించలేదు. నిన్నుగానే దేవుడు ప్రేమించాడు. ఆయన పోలికలో నువ్వు సృజింపబడ్డావు అని నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ కోసం ప్రాణం పెట్టాడు. గొర్రెల్ని ప్రేమించే కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. అతడే నిజమైన కాపరి, నిజమైన స్నేహితుడు. మన ప్రాణాలకు పడంగా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రాణం ఇచ్చిన దేవుని యొక్క సన్నిధిలో నిన్ను అప్పగించుకొని ముందుకు వెళ్ళు దేవుని బిడ్డ.